పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా సంకోచమే. ఏదైనా తిన్న వెంటనే కడుపులో మంట మొదలవుతుంటుంది. అయితే రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆహారమే అల్సర్లకు ఔషధంగా పనిచేస్తుందని చెబుతారు పోషకాహార నిపుణులు. వంటల్లో కారం, మసాలా దినుసుల్ని బాగా తగ్గించడం, కాఫీ, టీ, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండడం, సాత్విక ఆహారాల్ని తీసుకోవడం ద్వారా పొట్టలో అల్సర్ల బాధలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అల్సర్లను తగ్గించే ఆహార నియమాల గురించి తెలుసుకునే ముందు అసలు అల్సర్ అంటే ఏమిటో చూద్దాం. ఇదిగో ఇక్కడ సంచికి అక్కడక్కడ చిరుగుల్లాగా ఎర్రగా కనిపిస్తున్నవే అల్సర్లు. పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేయాల్సిన ఆమ్లం ఈ చిరుగుల నుంచి పొట్ట కండరాలను తాకుతూ ఉండడంతో మనకు పొట్టలో మంట, నొప్పి, వేదన వంటి బాధలు అనుభవంలోకి వస్తుంటాయి. వేళకు తినకపోవడం, పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచడం, కాఫీ, టీలు, వేపుళ్ళు, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్ వంటి జంక్ ఫుడ్తో పొట్టను చెత్తకుప్పలాగా మార్చడం, పెయిన్ కిల్లర్లు, స్టెరాయిడ్ వంటి కొన్ని రకాల మందులు, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా, ఇవన్నీ పొట్టలో మ్యూకస్ పొరను దెబ్బతీసి అల్సర్లకు కారణమవుతుంటాయి. అల్సర్లతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని, అల్సర్ల తీవ్రత తగ్గుతుందని చెబుతారు డాక్టర్లు. జనరల్గా అల్సర్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అల్సర్ అంటే పూత అంటారనమాట. పేగుల్లో ఎక్కడైనా, అంటే డియోడెనంలో కానీ పేగుల్లో కానీ ఎక్కడైనా పూత అనేది వచ్చినప్పుడు దాన్ని అల్సర్ అంటారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, అల్సర్స్ రావడానికి ఫస్ట్ ఇనీషియల్గా ముందు గ్యాస్ పెయిన్ చెప్తూ ఉంటారు. గ్యాస్ట్రైటిస్ అని వినే ఉంటారు కదా, ఆ గ్యాస్ట్రైటిస్ పెయిన్ అట్లాగా గ్యాస్ ప్రొడ్యూస్ అయిపోయి పేగుల్లోనూ అది ఎక్కువైనప్పుడు అది అల్సర్ కింద దారితీస్తుంది అనమాట. సో మనకి డిఫరెంట్ అల్సర్స్ ఉన్నాయి, వచ్చిన ప్లేస్ని బట్టి. డియోడనల్ అల్సర్ అని ఇంకా డిఫరెంట్ అల్సర్స్ ఉన్నాయి. సో ఈ అల్సర్లు వచ్చినప్పుడు ఎటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలంటే, మెయిన్ అసలు ఫస్ట్ కారణాలు మనం తెలుసుకోవాలి. అల్సర్ రావడానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుంటే దాన్ని బట్టి దానికి రెమెడీ ఏంటి, దానికి చికిత్స ఏంటి అనేది మనము అర్థం చేసుకుని ఫాలో అయితే బాగుంటుంది. మెయిన్ ఫస్ట్ అల్సర్స్కి కారణము ఇలా గ్యాస్ అది ఫామ్ అయినప్పుడు, గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు దానికి వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అప్పుడు అది అల్సర్కి దారి తీయకుండా ఉంటుంది. రెండో కారణం ఏంటంటే స్ట్రెస్. విపరీతమైన స్ట్రెస్ మూలన ఈరోజు గ్యాస్ట్రైటిస్, అల్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. తర్వాత ఒక బ్యాక్టీరియా, అంటే హెలికోబాక్టీరియా పైలోరీ అనే ఒక హెచ్ పైలోరీ అనే ఒక ఆర్గనిజం మూలాన్ని కూడా ఈ అల్సర్స్ అనేవి వస్తాయి. తర్వాత విపరీతంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా అల్సర్స్ అనేవి వస్తాయి. తర్వాత రిఫైన్డ్ ఫుడ్స్, అంటే ఏమాత్రం పాలిష్ చేసిన ఫుడ్స్, మైదా లాంటివి, అవుట్ సైడ్ ఫుడ్, ఎక్కువ షుగరీ ఐటమ్స్, ఎక్కువ డ్రింక్స్, షుగరీ ఐటమ్స్, ఆల్కహాల్, ఇలాంటివి రిఫైన్డ్ ఫుడ్స్, అన్హెల్దీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు అది గ్యాస్ట్రైటిస్, అల్సర్కి దారితీస్తుందన్నమాట. తర్వాత ఏంటంటే, ఏమైనా పోషకాహార లోపం ఉన్నా కూడా అల్సర్స్ ఫామ్ అవుతాయి. పోషకాహార లోపం అంటే మనకి జనరల్గా చెప్పుకోవాల్సింది జింక్, తర్వాత వైటమిన్ బి లోపం. అంటే వైటమిన్ బి అంటే అది కాంప్లెక్స్ ఆఫ్ వైటమిన్స్ అండి. బి వైటమిన్స్ B1 నుంచి B12 వరకు ఉంటాయి వైటమిన్స్. ఇందులో ఏది డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా, జింక్ డెఫిషియన్సీ ఉన్నా కూడా అల్సర్స్ అనేవి ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత కొంతమంది విపరీతంగా నొప్పి బిళ్ళలు వాడతారు, విపరీతంగా మందులు వాడకం, అది యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే నొప్పి బిళ్ళలు కానీ, దాని మూలాన్ని కూడా అల్సర్ ఫార్మేషన్ జరుగుతుంది. పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నప్పుడు బాధల నుంచి ఉపశమనం కోసం ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేళకు భోజనం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఆహారంలో పీచు పదార్థాలు బాగా పుష్కలంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆహార పదార్థాల్ని బాగా ఉడికించి తీసుకోవాలి. అల్సర్లకు వాడే మందుల్ని భోజనానికి ముందే వేసుకోవాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అరటి పండ్లు కడుపులోని అల్సర్లకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ పదార్థం కడుపులో అల్సర్ల తీవ్రతను బాగా తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుండే కొబ్బరి నూనె వాడడం వల్ల కడుపులో వచ్చే పుండ్లు మానతాయి. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్ల రసాలను తాగడం ద్వారా అల్సర్ల మంటను బాగా తగ్గించుకోవచ్చు.
వెల్లుల్లికి కడుపు మంటను తగ్గించే గుణం ఉంటుంది. భోజన సమయంలో కొంచెం వెల్లుల్లి తింటే కూడా అల్సర్ తగ్గుతుంది. క్యాబేజీ రసం తాగడం వల్ల కూడా కడుపులోని అల్సర్లు త్వరగా తగ్గిపోతాయి. మన గట్ ఎఫెక్ట్ అయినప్పుడు ఫస్ట్ ప్రోబయాటిక్స్ అని ఉంటాయి. ప్రోబయాటిక్స్ అంటే అవి ఆర్గనిజమ్స్, మైక్రో ఆర్గనిజమ్స్ అనమాట. డిఫరెంట్ స్పీషీస్ నుంచి వచ్చే మైక్రో ఆర్గనిజమ్స్ అవి మనం తీసుకున్నప్పుడు ఆ ప్రోబయాటిక్స్ అది గట్ని రిపేర్ చేస్తుంది. అంటే ఇంబ్యాలెన్స్గా ఉన్న గట్ని రిపేర్ చేస్తుంది. సో మనకి ఇప్పుడు మార్కెట్లో మంచి ప్రోబయాటిక్స్ దొరుకుతున్నాయి. అవి తీసుకోవటం ఒకటి సొల్యూషను. తర్వాత ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే నిల్వ ఉన్న మనకి ఇడ్లీ లాంటివి కర్డ్ అనేది ఫర్మెంట్ చేస్తాం. అంటే నైట్ తోడు పెడితే మార్నింగ్కి అది ఫర్మెంట్ అయ్యి కర్డ్ లాగా మారుతుంది కదా. సో అలా ఫర్మెంటెడ్ ఫుడ్స్లో కూడా బ్యాక్టీరియా ద్వారా ఫర్మెంట్ అవుతుంది. అందులో బ్యాక్టీరియా ఉంటుంది, మంచి బ్యాక్టీరియా. మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే పొద్దున్న తినే గంజి అన్నం నైట్ తోడు పెట్టుకొని పొద్దున్న తీసుకుంటాము. చాలామంది గంజి అన్నం అంటారు కదా, నైట్ పెరుగు పాలు తోడు పెట్టుకొని అన్నంలోనూ పొద్దున్న తింటారు. సో దట్ ఈజ్ ఫర్మెంటెడ్ ఫుడ్. అలాగే కర్డ్ ఫర్మెంటెడ్ ఫుడ్. అలాగే కొన్ని రకాల ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య దొరుకుతున్నాయి మార్కెట్లోనూ సారక్రేట్ అని. అంటే క్యాబేజ్ని ఫర్మెంట్ చేసి తీసుకున్నప్పుడు అది మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది అందులో నుంచి. అది మనం డైలీ కొద్దిగా ఆ ఫర్మెంట్ అయిన ఫుడ్ తీసుకోవటం వలన అది ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. తద్వారా గట్ని హీల్ చేస్తుంది, ఈ మన ఇంటెస్టైన్స్ అన్నిటినీ హీల్ చేస్తుంది. సో ఇలాగా న్యాచురల్గా ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవటము, తర్వాత ప్రోబయాటిక్స్ వాడటము, ఈ రెండిటి మూలాన గట్ అనేది హీల్ అయ్యి అల్సర్స్ తగ్గటానికి మెయిన్ హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనము తెలుసుకుంటే కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. అంటే బాగా కడుపులో మంటుంది అల్సర్స్ మూలన అనుకునే వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే షుగరీ ఐటమ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. ఆల్కహాల్ని క్విట్ చేయాలి. తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అలోవెరా జ్యూస్. మనకి ఇప్పుడు న్యాచురల్గా దొరుకుతుంది అలోవెరా జ్యూస్ అనేది. అలోవెరా జ్యూసు ఈ అల్సర్కి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఫ్రెష్ క్యాబేజ్ జ్యూస్, ఒకవేళ ఫ్రెష్ క్యాబేజ్ జ్యూస్ తీసుకోలేకపోతే స్టీమ్ చేసిన క్యాబేజ్ జ్యూస్ కూడా బాగా పనిచేస్తుంది. ఇది తీసుకోవటము. తర్వాత బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవటము. ఆల్కలైన్ ఫుడ్స్ ఎక్కువ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ యొక్క అల్సర్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. పొట్టలో తీరని వేదనను తెచ్చిపెట్టే అల్సర్లను నివారించుకోవడం అనేది పూర్తిగా మన చేతుల్లో పనే. రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పొట్టలో అల్సర్లను మనం చాలా వరకు నివారించవచ్చు. ముఖ్యంగా వేళకు భోజనం చేయాలి. రాత్రి బాగా పొద్దుపోయాక తినడం మంచిది కాదు. పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచకూడదు. 3-4 గంటలకు ఒకసారైనా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. సాత్వికాహారం తీసుకోవటం మేలు. మజ్జిగ, పెరుగు వంటివి అల్సర్ల తీవ్రతను బాగా తగ్గిస్తాయి. వంటల్లో పులుపు, కారం, మసాలాలను బాగా తగ్గించాలి. కాఫీ, టీలు, బేకరీ పదార్థాలు, వేపుళ్లను అతిగా తీసుకోకూడదు. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు కూడా అల్సర్లను ప్రేరేపించేవే. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. మందులు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్లను ఎడాపెడా వాడకూడదు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పొట్టల్లో అల్సర్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు.